9వ తేదీ జరిగినటువంటి సిపిఐ 25వ పట్టణ మహాసభల్లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ కేడర్ మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసి భవిష్యత్తులో గతంలో ఉన్నటువంటి పార్టీ పటిష్టని నిలబడతానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి మంగళగిరిలో రత్నా చెరువులో కొంతమంది అసైన్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో డబ్బు పెట్టి కొనుగోలు చేసుకున్న కొంతమంది భూ ఆక్రమణదారులు ఆక్రమించుకొని బలవంతంగా దౌర్జన్యం చేసి అసలు పట్టాదారుల్ని అసలు ల్యాండ్ ఓనర్ని స్థలంలోకి రానికుండా ఇల్లు వేసుకున్న సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి గ్రూపులు అంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి గ్రూపు విభేదాల వలన వాళ్ళ వర్గం ఇక్కడ నిర్మాణాలు జరుపుతుంటే అధికారులు కంప్లైంట్ చేసి పడగొట్టేయటం, వీళ్ళ వర్గం చేసుకుంటే ఆ వర్గం కంప్లైంట్ చేసి పడగొట్టడం జరుగుతుంది. దీనివలన అసలు ఆ స్థలం యొక్క యజమానులు అనేక రకాలుగా నష్టపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి బాధితులందరినీ కూడా అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి పట్టణ కార్యదర్శిగా ఆ ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాను. అంతేకాదు పట్టణంలో పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్ల సమస్య అనేది ప్రజలనెత్తిన అధిక భారాలు మోపినటువంటి పరిస్థితి. మరి గతంలో మరి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు లోకేష్ గారు స్మార్ట్ మీటర్ల విషయంలో ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, పెడితే పగలగొట్టండి, దానివల్ల అధిక భారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అదైతే వాస్తవం. లోకేష్ గారికి విజ్ఞప్తి చేసేది కమ్యూనిస్ట్ పార్టీగా మంగళగిరి ప్రాంతంలో ఎక్కువగా కష్టజీవులు కర్షకులు సామాన్యులే ఉన్నారు. మరి ఇప్పటికే వివిధ రకాల పన్నుల రూపంలో ట్రూ అప్ ఛార్జీలు కావచ్చు, స్థిర ఛార్జీలు కావచ్చు, సర్వీస్ ఛార్జీలు కావచ్చు, FCCA ఛార్జీలు కావచ్చు, మనం కాల్చుకున్నది 200 రూపాయలు ఫీజు అయితే అదనంగా మరో 200 వేసి 400 రూపాయలు కట్టే పరిస్థితులు ఏర్పడుతుంటే అది కాకుండా అది చాలదన్నట్టుగా మరలా స్మార్ట్ మీటర్లు పెట్టేసి మోయలేని మరి భారాలు వేయటం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో 10 గంటల పని దినాన్ని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం కోరుకున్నది. మరి దయచేసి కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ పని గంటలు చేయటం వల్ల కార్మికులు అనారోగ్య పాలయ్యేటువంటి పరిస్థితి లేకుండా గతంలో ఏదైనా గంట 2 గంటలు అదనంగా చేస్తే ఓవర్ టైం అదనపు జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేకోకుండా బలవంతంగా ఉన్న కార్మిక వర్గాలలో కార్మికులని బలవంతంగా 10 గంటల పని దినం చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారు. దయచేసి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి కార్మికుల తరఫున కర్షకుల తరఫున వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.